నీట్ పరీక్ష రద్దు కోరుతూ హైదరాబాద్ లో విద్యార్థి సంఘాలు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. నారాయణగూడ చౌరస్తా నుంచి ర్యాలీగా విద్యార్థి సంఘాలు బయలుదేరాయి. లిబర్టీ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగనుంది. సుమారు 5,000 మంది విద్యార్థులతో స్టూడెంట్స్ మార్చ్ కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. నీట్ 2024 పరీక్ష రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నీట్ పరీక్ష రద్దు, నీట్ పరీక్షలో జరిగిన తప్పిదంపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరుతున్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అనుబంధ విద్యార్థి సంఘం NSUI, ASF, PDSU, తెలంగాణ జనసమితి విద్యార్థి వేదిక విద్యార్థి సంఘాల ఆందోళనలో పాల్గొన్నాయి. దయచేసి అర్థం చేసుకోండి. మా ప్రారంభిస్తాం. ఎవరు ఇలా తొందరపడుతూ, ఎవరు ఇలా డిసిప్లిన్ గా మా ర్యాలీ ముందుకు పోవాలి. ఎవరు కూడా ఆవేశపడి ఉపాధి ఇతరులకు ఇబ్బంది కలగద్దు. నీట్ పరీక్ష రద్దు కోరుతూ హైదరాబాద్ లో విద్యార్థి సంఘాల ఆందోళన కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, సుమా, దేశవ్యాప్తంగా నీటిపై రగడ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఈ పరీక్షను రద్దు చేసి మరొకసారి నిర్వహించాలంటూ కూడా దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇందుకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున గడిచిన కొద్ది రోజుల నుంచి ఆందోళన కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణలో అన్ని విద్యార్థి సంఘాలు, ఇటు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అనుబంధ సంఘం కూడా ఈ పార్టీలో పాల్గొన్న పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితం నారాయణగూడ చౌరస్తా నుంచి అంబేద్కర్ విగ్రహం కూడా ర్యాలీ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ర్యాలీలో పాల్గొన్నారు బల్మూరి వెంకట ఎమ్మెల్సీ. ప్రస్తుతం సార్ చెప్పండి, గడిచిన కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా నీటిపై రగడ కొనసాగుతుంది. మీరేం డిమాండ్ చేస్తున్నారు ఏంటి? ఏదైతే నీట్ పరీక్ష గ్రేస్ మార్క్స్ అని చాలా అవకతవకలు జరిగినని చెప్పి రుజువైంది. ఎగ్జామ్ శాంటిటీ దెబ్బతిన్నది కాబట్టి నీట్ పరీక్షను రద్దు చేసి మళ్ళా పరీక్షని నిర్వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. దానితో పాటు ఏదైతే టెస్టింగ్ ఏజెన్సీ ఉందో, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏదైతే ఉందో దానిపైన కూడా నమ్మకాన్ని కోల్పోయారు కాబట్టి దాన్ని రద్దు చేయాలి. రాష్ట్ర పరిధిలో ఎగ్జామ్స్ నిర్వహించుకునే అవకాశం కల్పించాలి. దానితో పాటు మొత్తంని కూడా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని చెప్పని ఈ యొక్క 6 డిమాండ్లతోటి అన్ని విద్యార్థి యువజన సంఘాలు ఏకదాటిపైకి వచ్చి 24 లక్షల మంది విద్యార్థులకి, వాళ్ళ తల్లిదండ్రులకి భరోసా ఇవ్వడానికి, ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి తెలంగాణ గట్టికలి ఉద్యమం ప్రారంభమైంది. మేము మీకు అండగా ఉన్నామని ఒక భరోసాని కల్పించడానికి ఈ రోజు ఈ ప్రొటెస్ట్ మార్చం చేసినాం. దీనితోటి కూడా కేంద్ర ప్రభుత్వం దిగి రాకపోతే కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ గారిని తెలంగాణ రాష్ట్రంలో తిరగనివ్వము. అవసరమైతే చెలో ఢిల్లీ కూడా పోయి ఈ యొక్క నరేంద్ర మోడీ మెడలు వంచన్న ఈ యొక్క నీట్ విద్యార్థులకి న్యాయం చేకూర్చే వారికి ప్రతి ఒక్క విద్యార్థి యువజన సంఘం పోరాటం చేస్తామని చెప్పి ఈ యొక్క బీజేపీ పార్టీకి తెలంగాణ గడ్డ హైదరాబాద్ నడిబొట్టుకెళ్లి హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఇప్పటికే గ్రేస్ మార్కులు పొందిన సంబంధించి కూడా తిరిగి పరీక్ష చేస్తామంటూ కూడా సుప్రీంకోర్టుకి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. అందరికీ పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదంటూ కూడా సుప్రీంకోర్టుకి చెప్పిన నేపథ్యంలో మీ వాదన, మీ డిమాండ్ సరైననుకుంటారా? టీఎస్పీఎస్సీ పరిధిలో ఒక 100 మందికి పేపర్ లీకేజ్ అయిందంటే 5 లక్షల 8 లక్షల మంది ఉన్న టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ ని క్యాన్సిల్ చేశారు. ఏదన్నా పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్టేట్ ఆర్ సెంట్రల్ ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు ఎగ్జామ్ శాంటిటీ దెబ్బతిన్నప్పుడు ఆ ఎగ్జామ్ ని మళ్ళీ కండక్ట్ చేసిన బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యత మేరకు మీరు వివరిస్తలేరు. ఎందుకంటే వాళ్ళకి ఏదో తప్పిదం చేసిన దాంట్లో బీజేపీ పార్టీ నాయకులు ఉన్నారు కాబట్టే ఈ స్కామ్ ని బయటికి రానియకుండా ఉద్దేశపూర్వకంగా పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు సాయంత్రము ఈ యొక్క నీట్ ఫలితాలు విడుదల చేశారు. పార్లమెంట్ ఎలక్షన్స్ ఏదైతే మీ గవర్నమెంట్ ఫామ్ చేసుకుని ఉన్న చిత్తశుద్ధి 24 లక్షల మంది విద్యార్థుల వాళ్ళ కుటుంబాల పైన నరేంద్ర మోడీ గారికి, బీజేపీ పార్టీకి లేదు. మీ వైఖరి ఇదే విధంగా ఉంటే 100% ఏ విధంగా రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని కూలదోసి టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేసినామో ఢిల్లీలో బీజేపీ పార్టీని గద్దెదించైనా పోరాటం చేసి గద్దెదించి నీటి విద్యార్థులకి 100% మేము న్యాయం చేకూరుస్తాం. కేంద్ర ప్రభుత్వం దిగిరాకపోతే ఏం చేస్తారు? మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి? మేము దిగిరాకపోతే, కేంద్ర ప్రభుత్వం దిగిరాకపోతే కేంద్ర మంత్రులుగా ఉన్న బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, మోడీ గారితో మాట్లాడుకోవాలి. తెలంగాణకు రాలేని పరిస్థితి ఉంటుంది, తిరగలేని పరిస్థితి ఉంటుంది. భయంకరమైన పరిస్థితులు ఇక్కడ వాళ్ళు ఎక్కడ తిరిగినా వారికి నిరసన సెగలు ఎదుర్కొనే ఒక పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో నెలకొంటుంది. అది కాక రాబోయే పార్లమెంట్ సెషన్లో కూడా చెలో ఢిల్లీ, తెలంగాణకి వెళ్ళి అన్ని విద్యార్థి యువజన సంఘాలు కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని కూడా తీసుకుంటాము. చూసుకోవచ్చు, విద్యార్థి సంఘ నాయకులంతా కూడా ఒక్కొక్కరుగా ర్యాలీలో పాల్గొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే నారాయణగూడ చౌరస్తా నుంచి ఇటు హిమాయత్ నగర్ వరకు ఇటు భారీ నిరసన ర్యాలీ కూడా ప్రారంభమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇక వివిధ పార్టీలకు సంబంధించిన అనుబంధ విద్యార్థి సంఘాలు ఎస్ఎఫ్ఐతో పాటు ఏఎస్ఎఫ్ఐ తో పాటు ఇటు తెలంగాణ జనసమితితో పాటు అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన NSUI కూడా ప్రస్తుతానికైతే ఈ ప్రొటెస్ట్ లో పాల్గొంది. భారీ ఎత్తున కూడా నిరసన ర్యాలీకి శ్రీకారం చుట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా
కేంద్ర ప్రభుత్వం దిగిరాకపోతే ఖచ్చితంగా తమ ఆందోళన చూపిస్తాము, ఆందోళన చేసి తీరుతాము, ఆందోళన ఉధృతం చేస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద సంఖ్యలో ఇటు విద్యార్థి సంఘాలు, ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పిలుపునిచ్చిన నిరసన ప్రదర్శన సంబంధించి కూడా భారీ ఎత్తున ఇటు స్టూడెంట్స్ కూడా పాల్గొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక వీరంతా ఒకటే డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఇటు గ్రేస్ మార్కులు పొందిన 1523 సంబంధించిన విద్యార్థులకి పరీక్షలు నిర్వహిస్తామంటూ సుప్రీంకోర్టుకి చెప్పిన నేపథ్యంలో కాదు, తిరిగి మరొకసారి అందరికీ పూర్తిగా నీట్ పరీక్ష నిర్వహించాలి. ఇదిగా టెస్టింగ్ ఏజెన్సీ ఏది ఉందో దాన్ని పూర్తిగా రద్దు చేసి మరొకసారి పారదర్శకంగా పరీక్ష చేశాలంటూ కూడా ఇటు ప్రస్తుతానికైతే విద్యార్థి సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం దిగిరాకపోతే తెలంగాణలోని బీజేపీ ఎంపీలు ఎవరైతే ఉన్నారో వారిని తిరగకుండా చేసే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా తమ పోరాటానికి కేంద్ర ప్రభుత్వం దిగిరావాలి, తిరిగి నీట్ పరీక్షను కూడా నిర్వహించాలంటూ కూడా ప్రస్తుతానికైతే విద్యార్థి సంఘ నాయకులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ర్యాలీ నారాయణగూడ చౌరస్తా నుంచి హిమాయత్ నగర్ మీదుగా ప్రస్తుతానికైతే ట్యాంక్ బండు ఇటు అంబేద్కర్ చౌరస్తా వరకు సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద సంఖ్యలో అన్ని విద్యార్థి సంఘాల నాయకులు కూడా ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. సుమా, థ్యాంక్ యూ కిరణ్.